వీళ్ళకి టెన్షన్కి నిద్ర పట్టక ఫిట్స్ వచ్చినట్టు చేస్తున్నారు. దానికి తోడు ఈ కాంగ్రెస్ వాళ్ళు నరేంద్ర మోడీ గారు నిన్న మాట్లాడుతూ ఏమాత్రం తప్పు మాట్లాడలేదు. ఏమన్నాడు? సింపుల్గా తెలంగాణ యాసల తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ పార్లమెంట్లో లోక్సభలో జరిగింది, అగాధం జగన్నాథం అయిందన్నాడు. ఆయన వాడిన పదం కూడా ఏమి తప్పు లేదండి. పద్ధతి ప్రకారంగా డిస్కషన్ చేసుకొని తెలంగాణ విషయాలు కానీ అటు ఆంధ్రప్రదేశ్ విషయాలు కానీ చర్చించి వాజ్పేయి గారు ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ ఇచ్చినట్టు కన్స్ట్రక్టివ్ చర్చ జరిగి ఇచ్చుంటే బాగుండేది అన్నాడు. అది ఇంతకుముందు కూడా అన్నాడు. ఆయన కొత్తగా అన్నదేం లేదు. ఆయన కేసీఆర్కి అడుగుతా ఉన్నా, నీ బొంద సెంటిమెంటా? 8 సంవత్సరాలు అయిపోయింది రాష్ట్రం వచ్చి, ఇంకేం సెంటిమెంట్ రా నాయన? నీ బొంద సెంటిమెంటు, నీ బోకే సెంటిమెంటు, తలకాయలేనోడా. ఇంకెన్ని రోజులు సెంటిమెంట్ మీద బతుకుదాం అనుకుంటున్నావు? సెంటిమెంట్ పేరు చెప్పుకుంటే ఇంకెన్ని లక్షల కోట్లు కొల్లకూడదాం అనుకుంటున్నావు? నువ్వు 8 సంవత్సరాల నుంచి ఆడ దచ్చినావు, ముఖ్యమంత్రి లెక్క దచ్చినావు. ఆడ ఏం పనులు చేసినావు, ఏం పనులు చేయలేదు? నీ ప్రామిసులు అన్ని పక్కన పెడతానికి నువ్వు మళ్ళా సెంటిమెంట్ తీసుకొస్తా అని ప్రయత్నం, అంతే తప్ప ఎవ్వడికి ఇప్పుడు తెలంగాణ ఎట్లొచ్చింది? తెలంగాణ వచ్చింది 8 ఏళ్ళు గడిచిపోయి అయిపోయింది. దాన్ని 4 లక్షల కోట్ల అప్పుల పాలు చేసి వచ్చినావు నువ్వు. 4 లక్షల కోట్లు తెచ్చి ఏడమిడక పెట్టినావు అన్న దాని గురించి మాట్లాడు. ఏందో ఇంకా తెలంగాణ సెంటిమెంట్ రేపుతా ఉంటాడు, నీ బొంద సెంటిమెంట్. ఇక వస్తానండి, 1 by 1 అందరూ వస్తాడు. కేసీఆర్కి ఒక్కడికి 1:50 నిమిషాలు చేస్తుందా ప్రెస్ మీట్? మేము కూడా చేస్తాం. ఇక ఈ కాంగ్రెస్ వాడికి దేశమంతా కొట్టుకపీకుతున్నది. ఏదో తెలంగాణ ఇచ్చిరట, ఆ ఇచ్చిన పేరు మీద ఇప్పుడు తెలంగాణలో పెరుగుదామని ఇలా ప్రయత్నం. ఆ ఇచ్చిన ప్రక్రియ అందరికంటే ఎక్కువ నాకు తెలుసు ఎందుకు ఇచ్చి సచ్చిర్రు. ఎందుకు 2004 మేనిఫెస్టోలో పెట్టుకొని 14 దాకా గాడిదలు కాసిండ్రా? ఏం చేసిండ్రు? అన్నీ వస్తా, అన్నీ 1 by 1 అని చెప్తా. టీఆర్ఎస్ పార్టీ ఏంటికి పుట్టిందే? ఇది ఉద్యమ పార్టీ, రాజకీయ పార్టీ కాదన్నాడు సచ్చినోడు కేసీఆర్. అన్న మాటలు ఆ సచ్చినోడే అన్నాడు కదా. అన్నోడు టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేస్తే తెలంగాణ మర్జీ చేసేస్తాము అన్నాడు. కాంగ్రెస్లో మర్జీ చేసేస్తాము అన్నాడు. ఈ కాంగ్రెస్ వాడు ఈడెన్నడు మర్జీ చేస్తాడు? మర్జీ చేస్తే ఇస్తాము అంటాడు. వాడేమో ఇస్తే మర్జీ చేస్తామంటాడు. ఈ 2004 నుంచి 14 దాకా జరిగిన పరిణామం ఇది. ఈడేమో ఇస్తే మర్జీ చేస్తామంటాడు, వాడేమో మర్జీ చేస్తే ఇస్తామంటాడు. ఆ మధ్యలో వేల మంది పిల్లగాన్లు, టు బి ప్రిసైజ్ 1100-1200 మంది పిల్లగాన్లు దీనికి ఆహుతైంది. వీళ్ళ రాజకీయ కారణాల వల్ల 1200 మంది పిల్లలు ప్రాణాలు తీసిన దుర్మార్గపు పార్టీలు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. నువ్వు ఏంటిగా నీది ఉద్యమ పార్టీ అయితే ఆ సోనియా గాంధీ ఇచ్చేస్తా మర్జీ చేయరాబాయ్ అంటే చేస్తావు నుంటివి. ఇవ్వకపోతే ఆమె తప్పవు. ఏంటి కోసం మర్జీ చేయలేను? మీ మర్జర్లు, మీ రాజకీయాలు ఇవన్నీ ఇటు కోసము మొత్తం తెలంగాణలో ఎవరైతే మొత్తం ఆహుతి పాలైనరో వాళ్ళందరికీ బాధ్యత మీది. వాజ్పేయి గారు
నవంబర్ 1 నుంచి నవంబరు 15-20 మధ్యలో 15 రోజులల్లా 2000 సంవత్సరం 3 రాష్ట్రాలు చేసేసి మైకులు బంద్ కాలే, పేపర్ స్ప్రేలు కొట్టలే, ఏమీ కాలే, చాలా స్మూత్గా ఇచ్చేసారు. దాని తర్వాత 4 సంవత్సరాల గవర్నమెంటు ఎన్డీఏ గవర్నమెంట్ ఉండే. పంచాయతీ ఏంది, జార్ఖండ్ పంచాయతీ ఏంది, బీహార్ పంచాయతీ ఏంది, ఎంపీ పంచాయతీ ఏంది, ఛత్తీస్గఢ్ పంచాయతీ ఏంది, ఆ యూపీ ఉత్తరాఖండ్ పంచాయతీలు ఏమున్నా కూడా విభజన తర్వాత అవన్నీ సాల్వ్ చేసే సమయం కూడా వాజ్పేయి గారికి ఉండే. అది సిన్సియర్గా బాధ్యతగా రాష్ట్రాలు ఇచ్చే పద్ధతి. అది వీళ్ళు 2004 మేనిఫెస్టోలో పెట్టుకొని 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక డిసెంబర్ 9 నాడు ఇచ్చారు కదనండి స్టేట్మెంట్. డిసెంబర్ 9 నాడు ఇచ్చి మళ్ళీ వాపస్ ఇంటికి తీసుకుపోయినరు. మళ్ళీ శ్రీకృష్ణ కమిటీ అని దానికో 6 నెలల్లో సంవత్సరమో మిడక పెట్టిర్రు. వాళ్ళు ఇచ్చిన కూడా రిపోర్టు ఇచ్చినాక మళ్ళీ 2 ఏళ్ళు తమాషా, మళ్ళీ 2 ఏళ్ళు తమాషా. ఏంటంటే కోడి ముందా గుడ్డు ముందా, నువ్వు మర్జు ఫస్ట్ చేస్తావా నేను ఫస్ట్ ఇస్తానా, ఇది పంచాయతీ. అందులో పోరాగాళ్ళందరూ చచ్చిపోడు, స్టేట్ ఎకానమీ నాశనం అవ్వడు, బంధులు. ఈడేమో నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఇచ్చినట్టు చేయి. ఇది టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ చేసిన రాజకీయాలు ఇవి. కేసీఆర్ నేను చెప్తున్నా కదండి, ఒక నిజామాబాద్ ఎంపీగా నీ బొంద సెంటిమెంట్ రా కేసీఆర్. 8 సంవత్సరాలు అయింది తెలంగాణ వచ్చి. నువ్వు పొద్దున్న లేస్తే కేంద్రం అన్యాయం చేసింది, కేంద్రం ఇయ్యలే. ఒక్కొక్కటి ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్గా చెప్పాలన్నా కూడా చెప్పొచ్చండి. ఫస్ట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో 10 జిల్లాలలో, ఉమ్మడి జిల్లాలలో 9 జిల్లాలు వెనుకబడిన జిల్లాలుగా గుర్తించి ప్రతి జిల్లాకి రోడ్స్ డెవలప్ చేసుకుంటానికి 50 కోట్ల రూపాయలు, 9 జిల్లాలకి 450 కోట్ల రూపాయలు. ప్రతి సంవత్సరం 2014-15కి వెళ్ళి 2020-21 దాకా ప్రతి సంవత్సరం 450 కోట్లు ఇస్తా ఉన్నారు ఎవ్రీ ఇయర్. ఈ 450 కోట్లు తీసుకుపోయి భగీరథకు మరలిచ్చిండ్రు. ప్రతి సంవత్సరం 450 అండి. ఈ 7-8 సంవత్సరాలు, కనీసం 6 సంవత్సరాలు అయితే గ్యారంటీగా వచ్చినాయి. దాదాపు 2,500 నుంచి 3,000 కోట్ల రూపాయలు భగీరథకి మరలించిండు కేసీఆర్. మళ్ళా ఆ రోడ్లన్నీ కట్టిండు, కట్టి అప్పులు తీసుకొచ్చి రోడ్లు వేసి కేంద్రానికేమో మీరిచ్చిన పైసలకెళ్ళి మేము రోడ్లు వేసుకున్నామని ఇక్కడ రాసిచ్చుడు, ఆడ స్టేట్ గవర్నమెంట్లనేమో R&B పంచాయతీరాజ్లలోనేమో అప్పులు తెచ్చి కట్టినట్టు అక్కడ రాసిచ్చుడు. మొత్తం పైసలు భగీరథకు మరలిచ్చాడు. రైల్వే ప్రాజెక్టు, రైల్వేస్కి వస్తాం. ప్రతి ఒక్కడు ఆ టీఆర్ఎస్ పార్టీలో మిడికిన ప్రతి ఒక్క పనికిమాలినోడు అంతా పొద్దున్న లేస్తే కేంద్రం బడ్జెట్ ఇస్తలేదు, రైల్వేస్లు ఏమి ఇవ్వలేదు. రైల్వేస్లా 2014-15 258 కోట్లు రాష్ట్రానికి ఇస్తే సంవత్సరానికి 2020-21-22కి 2,420 కోట్లు, అంటే 7 సంవత్సరాలల్లా 9 టైమ్స్ రైల్వే బడ్జెట్ తెలంగాణకు పెరిగింది. ప్రాజెక్ట్స్ కంప్లీటెడ్ సిన్స్ 2014 100% రైల్వేస్ బడ్జెట్. స్టేట్ గవర్నమెంట్ గుడ్డిస్తున్నా, ఏం కోడిగుడ్డు కూడా లేదు ఇలా. కరీంనగర్ పెద్దపల్లి నిజామాబాద్ ప్రాజెక్ట్ 337 కోట్లు,
2015-17 మధ్యలో. జగ్గయ్యపేట్ మైల చెరువు 390 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 100% ఫండ్. రాఘవపురం మందమర్రి 400 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కొత్త శాంక్షన్ అయిన 2014 నుంచి సికింద్రాబాద్ మహబూబ్ నగర్ డబ్లింగ్ ప్రాజెక్టు 774 కోట్లు. కాజీపేట్ బల్హర్ష 2063 కోట్లు శాంక్షన్ 2015-16. 475 కోట్లు పోయిన సంవత్సరం కూడా ఇచ్చిండ్రు. ఇలా పనులు నడుస్తూ ఉన్నాయి. కాజీపేట విజయవాడ 1953 కోట్లు పోయిన సంవత్సరం 333 కోట్లు. మునిరాబాద్ మహబూబ్ నగర్ 1723 కోట్లు. లాస్ట్ ఇయర్ 150 కోట్లు ఇచ్చిర్రు. ఇది మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు 97-98లో శాంక్షన్ అయింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిందేం లేదు. మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినాక ఇవన్నీ ముందరకు పోతా ఉన్నాయి. 8617 కోట్లతోటి డబ్లింగ్ థర్డ్ లైన్ ప్లానింగ్ తెలంగాణలో. ఇంకా నీ బొందిస్తారా బేవకూఫ్ కేసీఆర్? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.